సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినం నిర్వహించారు. సిపిఎస్ను రద్దు చేయాలి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ టీజీఈ జేఏసీ చైర్మన్ జావేద్ అలీ, సెక్రటరీ జనరల్ వైద్యనాథుల ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులతో కలిసి ధర్నా నిర్వహించారు. భద్రత లేని పెన్షన్ మాకెందుకు, ఆర్థిక భద్రతతో కూడిన పాత పెన్షన్ మాకు కావాలి అంటూ ప్లకార్డులతో ప్రదర్శన జరిపారు. సిపిఎస్ అంతం, టీజీఈ జేఏసీ పంతం అంటూ ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో టీజీఓ, టీఎన్జీఓ, జిల్లా నాయకులు, మహిళా ఉద్యోగ నేతలు, అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. వెంటనే ఈ యొక్క పెండింగ్ బిల్స్ని కూడా ప్రకటించినటువంటి అన్ని హామీలను కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, వెంటనే ఏదైతే సిపిఎస్ విధానం ఉందో మీరు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి మేము అడుగుతున్నాం, మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలోనే మేము అమలు చేయమంటాం. కొత్త విషయం ఏం మాట్లాడుతున్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం, వెంటనే ఈ యొక్క సిపిఎస్ విధానం రద్దు చేయండి, ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే రిటైర్డ్ పర్సన్ అటువంటి ఏదైతే పెన్షనర్స్ ఉన్న వాళ్ళకు బిల్స్ అన్నీ జీపీఎస్ కానీ తర్వాత రీఎంబర్స్మెంట్ ఏవైతే మెడికల్ రిమన్ కానీ అన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. టీజేఎస్ చైర్మన్ మారం జగదీశ్వర్ గారి ఆదేశాల మేరకు మరియు ఏదూరు శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లాలో పెన్షన్ విద్రోహ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. 2004 సెప్టెంబర్లో స్టార్ట్ అయిన ఈ సిపిఎస్ రద్దు చేయాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వంని స్టేట్ టీజీఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారు మరి ఏలూరు శ్రీనివాస్ గారు తీసుకున్న పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం సంగారెడ్డిలో పెన్షన్ విద్రోహ దినోత్సవం జరగడం జరుగుతున్నది. కలెక్టర్ ఆఫీస్లో ఈరోజు భారీ ఎత్తున టీచర్లు, టీజీఓలు, మరి ఆల్ రెవెన్యూ సంఘం మరి అందరు ఎంప్లాయీస్ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా గత 30 ఏళ్ళ నుంచి 24 ఇయర్స్ నుంచి ఉన్న ఈ యొక్క మహమ్మారిని సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చిన ఫస్ట్ అది మేనిఫెస్టో మేము రాగానే సిపిఎస్ రద్దు చేస్తామన్నారు. కాబట్టి మేము ఏం అడిగినా ఏం కోరుకుంటున్నా వాళ్ళు మేనిఫెస్టో ఏమైతే పెట్టినారో అదే అడుగుతున్నాం. రాగానే 3 డిఏలు ఇస్తామన్నారు, ఇప్పుడు 6 అయినాయి. అదేవిధంగా పెన్షనర్స్కి అందరికీ ఇమీడియట్గా వాళ్ళ అమౌంట్ రిలీజ్ చేస్తా అన్నారు, వాళ్ళ బెనిఫిట్స్ ఇప్పటిదాకా రిలీజ్ చేయలేదు. కాబట్టి గత 20 ఏళ్ళ నుంచి పెన్షనర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అసలు టీఆర్ఎస్ గవర్నమెంట్ పోతూ వాళ్ళు ఒక పీఆర్సీ కమిటీ వేసిపోయింది, దాని మీద కూడా ఇప్పటిదాకా ఎవరు శ్రద్ధ చూపిస్తలేరు. కాబట్టి మాకు అసలు ఫస్ట్కి జీతం అనేది మా హక్కు, ఫస్ట్కి జీతం ఇస్తున్నారు చెప్తున్నారు, అది ఎట్లయినా ఇవ్వాల్సిందే కదా. అది కాక మాకు రావాల్సిన మా జీపీఎఫ్ కానీ మా పైసలు మాకు కూడా ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు. 20 months నుంచి జీపీఎఫ్ అప్లై చేస్తే జీపీఎఫ్ వస్తలేదు. లాస్ట్
మీటింగ్లో సీఎం గారితో టీజేఏసీ చైర్మన్ సెక్రటరీ జనరల్ గారితో ఏమన్నారంటే నెలకు 700 కోట్లు ఫండ్ రిలీజ్ చేస్తా అన్నారు, కానీ అది కూడా కాలేదు ఇప్పటిదాకా. అదేవిధంగా దాదాపు ఈ 20 మంత్స్ నుంచి డిఏ 6 సర్వీస్ అయినాయి. ఇప్పుడు రాను ఇంకా ఎంత అయితే తెలియదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్షనర్స్కి వచ్చే బెనిఫిట్స్, మాకు రావాల్సిన జీపీఎఫ్ అమౌంట్లోకి వెళ్ళి జీపీఎఫ్ ఇవ్వాలి. అదేవిధంగా మెడికల్ రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి. మాకు వచ్చే అన్ని బెనిఫిట్స్ ఇమీడియట్ రిలీజ్ చేయాలని కోరుకుంటూ, మరి మీరు మేనిఫెస్టోలో పెట్టిన సిపిఎస్ని రద్దు చేస్తామన్నారు కదా, అది ఇమీడియట్ రద్దు చేస్తే అయిపోతుంది కదా. పక్క రాష్ట్రాలు అమలు చేసినారు. పంజాబ్లో అమలైంది, ఢిల్లీలో అమలైంది, మొన్న ఇంకో రాష్ట్రంలో అమలైంది, తమిళనాడులో అమలైంది. కానీ మీరు ఒప్పుకునేదే కదా, మీరు మేనిఫెస్టోలో పెట్టిందే కదా ఇది మేము తీసేస్తామని. మరి ఇమీడియట్గా మీరు మేనిఫెస్టోలో ఏమైతే పెట్టినారో అదే మాకు ఇవ్వండి, మేము వేరేం అడుగుతలేం కదా. కాబట్టి ఈరోజు ఈ యొక్క ధర్నాని, ఈ యొక్క విద్రోహ దినోత్సవాన్ని ఎవరైతే పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా